ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు అధికారంలోకి రావడానికి, అధికారంలో ఉన్న పార్టీలు దాన్ని కాపాడుకోవడానికి ప్రజలకు ఎన్నో తీర్ల హామీలు ఇస్తుంటారు. ఇక అధికారం దక్కితే దాంట్లోకెంచి కొన్ని హామీలను అమలు చేస్తారు, ఇంకొన్ని హామీలను అటకెక్కిస్తారు. కాకుంటే ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిందేనని కొంతమంది జనాలు మాత్రం తీర్ల నిరసనలు చేస్తూనే ఉంటారోలా. అట్లా ఏపీ సర్కారు ఉద్యోగులు వాళ్ళ న్యాయమైన డిమాండ్ల కోసం ఏం చేసిండ్రో చూడుండ్రి. ఉద్యోగులకు చంద్రన్న బోడిగుండు చేసిండని చెప్పి నిజంగానే గుండు చేసుకొని మరీ నిరసన చేసిండ్రు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సభ్యులు. వాలంటీర్ నుంచి ఉద్యోగుల దాకా అందరికి చంద్రబాబు బోడిగుండు చేసిండని ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి గుండు చేసుకొని నిరసన తెలిపిండు సర్కార్కు. ఉద్యోగులు వాలంటీర్లకిచ్చిన హామీలను ఒక్కటి కూడా అమలు చేస్తలేరన్న కోపంతోనే ఈ తీరుగా నిరసన చేసిండ్రిట్లా. 50,000 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టి ఉద్యోగులను ఎండబెట్టి రాజధానిలో సోకులకు అంత ఖర్చు పెడతారా? ఇది కదా తుగ్లక్ పాలన అంటే? ఇది కాదా తుగ్లక్ పాలన? కాదా ఇది? కాదా ఇది? ఇవన్నీ అంటే ఉద్యోగులకు రావాల్సినవి అన్ని పక్కన పెడతాం అంటే మాకు ఫైనాన్షియల్గా ఇలాంటి బెనిఫిట్ చేయడం లేదు. 50,000 కోట్లు పెండింగ్ ఉంది. పిఆర్సీ కమిషన్ 3 సంవత్సరాలు, పిఆర్సీ గడువు ముగిసి 3 సంవత్సరాలైనా ఇంతవరకు పిఆర్సీ కమిషన్ అపాయింట్ చేయలేదు, ఐఆర్ ఇవ్వడం లేదు, ఏమి ఇవ్వడం లేదు. పోనీ ఉద్యోగులను బాగా చూసుకుంటానంటే అది కూడా లేదు. ఉద్యోగులను టార్చర్ నరకం చూపిస్తాను ఉద్యోగులకు. ఒక్క జూన్ నెలలోనే 10 మంది ఉద్యోగులు చనిపోయినారు. ఏది? పని చేయలేమని చెప్పి భయపడి, అంటే ఉద్యోగులు పనికి భయపడి, ఉద్యోగులు ప్రభుత్వం పెట్టే టార్చర్కి భయపడి ఆత్మహత్య చేసుకుంటారు ఉద్యోగులు. ఇన్నారా? ఈ కూటమి సర్కారు ఉద్యోగులకు 50,000 కోట్ల రూపాయలు బాకీ పడ్డదట. మాకేం ఇయ్యాల్సిన పైసలు ఇత్తలేరు గాని రాజధాని కోసం ఎక్కడ లేని పైసలు ఖర్చు పెడుతున్నారు. ఇదేం పాలన అసలని గరంగరమైనరు ఉద్యోగ సంఘాల నాయకులు. ఒక్కొక్క ఉద్యోగికి 5 లక్షల రూపాయల మీదనే ఇయ్యాల్సి ఉన్నదట. ఈ సర్కారు పాలన సగం అయిపోయింది గాని మాకు మాత్రం ఇంకా ఏం ఫాయిదా లేదని కోపానికి వచ్చిండ్రు ఉద్యోగ సంఘాల నాయకులు. ఇప్పటికైనా పిఆర్సీ, ఐఆర్, డిఏలతో పాటుగా బకాయిలు మొత్తం చెల్లించాలని డిమాండ్ చేసిండ్రు. మరి ఇలా నిరసన మీద కూటమి సర్కారు ఏం నిర్ణయం తీసుకుంటుందో, ఉద్యోగుల బాగు కోసానికి ఎసొంటి ఉపాయాలు చేస్తుందో చూడాలిగా.